హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. థియేటర్లో మూవీ చూడడం కంటే ఓటీటీ ఆర్ ఎక్స్టర్నల్ సైట్స్లో మూవీ చూడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే ఓటీటీలో రీసెంట్గా వచ్చిన మూవీస్ని సెలెక్ట్ చేసి ఈ వీడియో చేసాం. మూవీస్ అయితే మంచిగా సెలెక్ట్ చేసాం. దాంట్లో కొన్ని ఫేమస్ అయినవి కూడా ఉన్నాయి. కావాలంటే ఆ పార్ట్ని స్కిప్ చేసేయండి. అండ్ నెంబరింగ్ అంత ఇంపార్టెంట్ కాదు ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1 కోర్ట్. ఈ మూవీ పైన ఆల్రెడీ రివ్యూ ఇచ్చాం, పైన ఐ కార్డ్స్లో యాడ్ చేసాం, చూసేయండి. నెంబర్ 2 ప్రవీణ్ కుడు షాపు. డైరెక్టెడ్ బై శ్రీరాజ్ శ్రీనివాసన్, స్టారింగ్ బసిల్ జోసెఫ్. ముందుగా ప్లాట్ చూసుకుంటే, ఒక కళ్ళు షాప్లో బాబు అనే ఆ షాప్ ఓనర్ హ్యాంగ్ అయి ఉంటాడు. అది ఎవరైనా చేశారా లేదా ఆత్మహత్య అనేది మూవీలో చూడండి. ఒక్క హాఫ్ అన్ అవర్ ఓపిక పడితే మంచి థ్రిల్లర్ చూడొచ్చు మనం. ఆ ఒక్క హాఫ్ అన్ అవరే కన్ఫ్యూజింగ్గా అండ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. బట్ హాఫ్ అన్ అవర్ తర్వాత స్క్రీన్ ప్లేతో ఆడుకుంటారు. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు నిజంగా. ప్రతి సీన్ కూడా స్టోరీకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది. అండ్ ప్రతి సీన్లో ఇంటెన్సిటీ ఉంటుంది. దానివల్ల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూసి బాగుంటుంది అనుకున్న మూవీ, వర్స్ట్ ఉంటుంది అనుకున్నా. కానీ మూవీ మొత్తం చూసాక మైండ్ పోయింది. అంత బాగుంటుంది మూవీ. లక్కీలీ మూవీ తెలుగులో ఉంది, లేకపోతే సబ్ టైటిల్స్తో చూస్తే అంత ఇంట్రెస్ట్ రాదేమో అనిపించింది. ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అందరు యాక్టింగ్ బాగుంది. మెయిన్లీ బసిల్ జోసెఫ్ అండ్ సౌబిన్ షహీర్, ఈ ఇద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మొత్తానికి మూవీ అయితే చాలా బాగుంటుంది. థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ మూవీ లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మూవీ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 3 మజాకా. డైరెక్టెడ్ బై త్రినాథరావు నక్కిన, స్టారింగ్ సందీప్ కిషన్ అండ్ రీతు వర్మ. ఈ మూవీ ప్లాట్ చాలా క్రేజీగా ఉంటుంది. నార్మల్గా మూవీస్లో హీరోకి లవ్ స్టోరీ ఉంటుంది, లేదంటే వాళ్ళ ఫాదర్కి పాస్ట్లో లవ్ స్టోరీ ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫాదర్ అండ్ సన్ ఇద్దరికి సేమ్ టైంలో లవ్ స్టోరీ నడుస్తుంది. దాంతో మూవీ డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ కామెడీ కూడా ఆన్ పాయింట్ ఉంటారు. ఇరికించిన కామెడీ లాగైతే అస్సలు ఉండదు. ఒక ఫ్లోలో వెళ్తుంది మూవీ అయితే. అండ్ కామెడీతో పాటు ట్విస్ట్లు కూడా చాలా ఉంటాయి. అండ్ అవి ఎక్స్పెక్ట్ కూడా చేయని ట్విస్ట్లు ఉంటాయి. దాంతో మనకి కావాల్సిన కామెడీ అండ్ ట్విస్ట్ ఉండేసరికి నచ్చేస్తుంది మూవీ. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ గారి కామెడీ టైమింగ్ అయితే సూపర్ అసలు. దాంట్లో మెయిన్గా రావు రమేష్ గారి కామెడీ టైమింగ్ తోపు ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. మొత్తానికి మూవీ అయితే బాగుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారెంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ జీ5, అవైలబుల్ ఇన్ తెలుగు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 4 స్వీట్ హార్ట్. డైరెక్టెడ్ బై స్వినీత్, స్టారింగ్ రియోరాజ్ అండ్ గోపిక రమేష్. ప్లాట్ ఏంటంటే వాసు అండ్ మను ఇద్దరు లవర్స్. వాళ్ళకు అనుకోని సిచ్యువేషన్ని ఫేస్ చేశారు. ఆ సిచ్యువేషన్ ఒక లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడ్డారు, ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది మూవీలో చూడండి. మొత్తం మూవీ అయితే బాగుంటుంది, కానీ ఫ్యామిలీ వాచబుల్ అస్సలు కాదు. అండ్ మూవీ ఎలా ఉంది అని చూసుకుంటే ఒక 10 to 20 minutes వరకు బోర్ కొడుతుంది మొత్తం మూవీలో, అంతే. ఇంకా మొత్తం మూవీ చాలా బాగుంటుంది. బట్ ఒక్కోసారి స్టోరీకి డిస్కనెక్ట్ అవుతాం కొన్ని సీన్స్ వల్ల, అదొక్కటే మైనస్ పాయింట్. ఇంకా మిగతా స్టోరీ అంతా ఫాస్ట్ రేసీగా వెళ్తుంది అండ్ యూనిక్గా కూడా ఉంటుంది. ప్రతి సీన్ నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని బిల్డ్ చేసి ఏం చేస్తారు. ఈ మూవీ థియేటర్స్లో అంతగా ఆడలేదు, కానీ ఓటీటీకి వచ్చాక చాలామందికి నచ్చుతుందేమో అనిపిస్తుంది. ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ దాదాపు ప్రతి క్యారెక్టర్ స్టోరీకి యూజ్ అవుతుంది. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 5 పెరుసు. డైరెక్టెడ్ బై ఇలాంగో రామ్, స్టారింగ్ వైభవ్. ప్లాట్ చెప్పడం కొంచెం కష్టం, కానీ ట్రైలర్ చూస్తే బెటర్. అది ఎక్స్ప్లెయిన్ చేసా అంటే ఛానల్ ఎగిరిపోవడం గ్యారంటీ. ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే అస్సలు కాదు. ఇది ఒక అడల్ట్ కామెడీ ఫిలిం. ప్లాట్ చాలా క్రేజీగా ఉంటుంది, బట్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి మూవీలో. లైక్ మూవీలో కొన్ని సీన్స్ అక్కడక్కడ తిరిగినట్టు ఉంటుంది. అండ్ కొంచెం బీజిఎం యాడ్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఇది తప్ప మిగతా మూవీ అంతా చాలా బాగుంటుంది. ఎట్ లాస్ట్ మూవీ అయితే డీసెంట్ అనిపిస్తుంది, కానీ ఫ్యామిలీతో అయితే 5 minutes కూడా మూవీ చూడొద్దు. ఇంకా యాక్టింగ్ వైజ్ నాకైతే డీసెంట్ అనిపించింది అందరిది. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. డబ్బింగ్ కొన్ని క్యారెక్టర్స్కి బాగుంది, కొన్ని క్యారెక్టర్స్కి వరస్ట్గా ఉంది. మొత్తానికైతే ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు మూవీ. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 6 డ్రాగన్. డైరెక్టెడ్ బై అశ్వత్, స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్ అండ్ కాయదు లోహర్. ప్లాట్ ఏంటంటే రాఘవన్ ఒక ఫేక్ డిగ్రీ పెట్టుకొని జాబ్కి అప్లై చేస్తాడు. దాంతో ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అనేది స్టోరీ మొత్తం చెప్పేసినట్టు ఉంటుంది. కానీ
మూవీలో ఇంకా చాలా స్టోరీ ఉంటుంది అండ్ మూవీ ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ చాలా క్లియర్గా చెప్పారు. ఇలాంటి మూవీస్ని మనం ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మూవీస్ వస్తాయి ఇలాంటివి. అండ్ హీరో రియలైజ్ అయిన థింగ్స్ చూపించే సీన్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ మూవీ బోర్ కొడుతుందా అంటే నో, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు అసలే. సెకండ్ హాఫ్ నుండి చాలా ఇంటెన్సిటీతో వెళ్తుంది మూవీ, దాంతో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నార్మల్గా మూవీస్ నడుస్తాయి కానీ మూవీ పరిగెడుతుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న హీరో క్యారెక్టర్కి సెకండ్ హాఫ్లో ఉండే హీరో క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ చూడొచ్చు మనం. ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టే మూవీ నాకు నచ్చింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా యాక్టింగ్ వైజ్ నాకైతే ప్రతి ఒక్కరూ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే క్యాస్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ప్రదీప్ సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ అండ్ రాసే స్టోరీస్ చాలా యూనిక్గా ఉంటాయి. తీసే మూవీస్తో యూత్కి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ అయితే గ్యారంటీగా ఉంటుంది. మొత్తాన్ని మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, అవైలబుల్ ఇన్ తెలుగు. సో లిస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ వీడియోలో 6 మూవీస్ సజెస్ట్ చేశాం. మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకేమైనా రీసెంట్ ఓటీటీ మూవీస్ మిస్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.